వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం మరోసారి నెత్తురోడింది. ఎన్నికల ఫలితాల వేడి చల్లారక ముందే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేత, కాబోయే ముఖ్యమంత్రిగా భావిస్తున్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం గ్రామ్ సమీపంలోని సినీ ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. నిన్న రాత్రి 10:30 నుండి 11 గంటల మధ్య చంద్ర తన కారులో వెళ్తుండగా ఆసుపత్రికి కేవలం 200 మీటర్ల దూరంలో మృత్యువు అతడిని పలకరించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం చంద్ర ప్రయాణిస్తున్న కారు నెమ్మదించగానే బైక్పై వచ్చిన ఆగంతకుడు మెరుపు వేగంతో కాల్పులకు తెగబడ్డాడు. చంద్రనాథ్పై తూటాల వర్షం కురిపించి రెప్పపాటు కాలంలో అక్కడి నుండి మాయమయ్యాడు. తీవ్రంగా గాయపడిన చంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇది కేవలం ఆకస్మికంగా జరిగిన దాడి కాదు, సెకండ్ల వ్యవధిలో ముగించిన పక్కా ప్లాన్ అని పోలీసులు నిర్ధారించారు. పశ్చిమ బెంగాల్ డీజీపీ సిద్ధినాథ్ గుప్తా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. హంతకులు 2-3 రోజుల పాటు చంద్ర కదలికలపై నిఘా ఉంచి రిక్కీ నిర్వహించారు. ఖచ్చితమైన సమయం చూసి దెబ్బ కొట్టారు అని డీజీపీ వెల్లడించారు. ఘటనా స్థలంలో ఖాళీ తూటాలు లభ్యమయ్యాయి. ఫోరెన్సిక్ బృందం కూడా ఆధారాలను సేకరించింది. అయితే ఈ హత్య వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇది భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమికి పర్యవసానం. రాజకీయంగా ఎదుర్కోలేక సువేందు అధికారికి కుడిభుజంలా ఉండే చంద్రను లక్ష్యంగా చేసుకున్నారు అంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించారు. మరోపక్క బీజేపీ నేత సువేందు అధికారి ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్ర తమ కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యేలందరికీ సోదరుడు. 15 ఏళ్ల జంగల్ రాజు పరాకాష్ట ఇది. ఈ గూండాలను బీజేపీ ప్రక్షాళన చేస్తుంది అని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర మంత్రి సుకాంత ముజుందర్ మృతుడి కుటుంబానికి భరోసా కల్పించారు. ఇక ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రపై దాడులకు ప్రతీకార దాడులు జరగొచ్చనే అంచనాలతో పోలీసులు భారీగా మోహరించారు. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.